Hi friends, today topic is Polyset 2022 మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ద ఇఫ్ దిస్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ 1, 1 రెస్పెక్టివ్లీ దెన్ కరస్పాండింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమని అడుగుతుంది. సింపుల్గా మనకు ఆల్రెడీ తెలిసిండొచ్చు, 10th క్లాస్ చదివిన వాళ్ళకైతే మంచి అర్థమవుతుంది. అంటే లేటెస్ట్ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకైతే కొద్దిగా గుర్తుంటాయి. ఓకేనా? సో అండి, సింపుల్గా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ కావాలంటే సమ్ అంటే జీరోస్ అంటే ఏంటంటే ఆల్ఫా కామా బీటా, ఈ వీటి యొక్క ఆల్ఫా ప్లస్ బీటా ఏమని ఇచ్చాడంటే 1 అని ఇచ్చాడు. ఆల్ఫా ఇంటూ బీటా ఏమని ఇచ్చాడంటే అది కూడా 1 అని ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు రెండు ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్, ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రొడక్ట్. ఓకే, ప్రొడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్. ఓకేనా? మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ కావడానికి ఫార్ములా ఏంటంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0. జస్ట్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంది 1. ఓకేనా? సమ్. ఓకే, ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. x² మైనస్ ఇక్కడ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1 is equal to 0. This is 1 into x, x. Okay, plus 1 is equal to 0. ఇదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఒక సమ్ జీరోస్ ప్రోడక్ట్ సమ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. డైరెక్ట్ ఆల్ఫా కామా బీటా ఇచ్చినా కూడా చేయొచ్చు. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 3 వచ్చిన అనుకో, 2 + 3 5x, 2 × 3 6. ఓకేనా? ఆ విధంగా వచ్చేస్తుంది. అర్థం చేసుకోండి కొంచెం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ దీనిలో ఉన్నాయి, చూసుకొని చెప్తున్నా. కావాలంటే చూసుకోండి. పాలిసెట్ క్వశ్చన్ పేపర్, ఇది పాలిసెట్ క్వశ్చన్ పేపర్. ఓకే, నెక్స్ట్ ఇది ఈక్వేషన్, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏమనంటే సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే x + 3y = 10 అని ఇచ్చాడు. ద వాల్యూ ఆఫ్ y = 4 అని చెప్తుండు ఆయన్నే. మళ్ళీ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాం. జస్ట్ ఏం లేదు, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. అంటే ఈ y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. జస్ట్ ఎక్స్ అలానే పెట్టండి. y ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. 3 × 4 ఓకే = 10. ఓకే, అప్పుడు x = 10 - 12 వాట్? -2. ఓకేనా? ఇది ఆన్సర్. ఓకే, దిస్ ఇస్ సెకండ్ క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ కంప్లీటెడ్. క్వశ్చన్స్ రాయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. థర్డ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే థర్డ్ క్వశ్చన్ ఓకేనా? ఏదైనా అండర్స్టాండ్ కాకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే రాస్తాను క్వశ్చన్. √p + √q ఈజ్ అన్ ఇరేషనల్ అని ఆయనే చెప్తుండ్రు. ఇరేషనల్ నెంబర్ అని. ఓకే, ఇరేషనల్ నెంబర్. ఓకే, వేర్ p, q ఆర్ p, q అనేది ఏమైతే అని అడుగుతుంది. ఏం లేదు, ఇప్పుడు రూట్ వచ్చినప్పుడు అవి ఇరేషనల్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఎగ్జాంపుల్ చెప్తుంది అండి ఇక్కడ ఆన్సర్. ఇప్పుడు 2 అంటే రేషనల్. ఓకే, 2 అంటే రేషనల్ మీన్స్ p/q ఫామ్. q ≠ 0 ఉండాలి. ఓకే, ఇప్పుడు √2 అంటే ఇరేషనల్. ఓకే, √2 అంటే ఇరేషనల్. ఇప్పుడు మనకు కావాల్సింది p, q ఏవి? p, q = రేషనల్. ఇదే ఆన్సర్. ఆప్షన్లో రేషనల్ నెంబర్స్ అని పెడితే సరిపోద్ది, కానీ రూట్ పెట్టినప్పుడు అవి రేషనల్ అయిపోద్ది. ఓకేనా? ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే ఒక్క నిమిషం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని ఇచ్చాడు. ఏది ట్రూ అని అడుగుతుండు. ఓకేనా? దాంట్లో క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. చిన్న క్వశ్చనే కానీ కన్ఫ్యూజ్. ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, ఏది ట్రూ అని అడుగుతుండు దీనిలో. ఓకేనా? ఏది ట్రూ
ఫస్ట్ ఆప్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తుండు. 5 అనేది ఏదన్నా అంటే నల్ సెట్కి 5 అని డినోట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఏమని ఇచ్చాడంటే n ఆఫ్ 5 పై నాట్ 5 ఓకే ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. నెక్స్ట్ థర్డ్ 5 ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చి లోపల 0 పెట్టాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమని ఇచ్చాడంటే జస్ట్ n ఆఫ్ 5 కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. దీంట్లో ఏ క్వశ్చన్ ఏది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అనమాట. ఎందుకు ఇదే కరెక్ట్ అని ఏం చెప్తున్నా అంటే కార్డినల్ నెంబర్ n అంటే కార్డినల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 1, 2, 3 ఉంటే అప్పుడు n ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3. ఎందుకంటే ఈ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 3 ఉన్నాయన్నమాట. ఇప్పుడు 5 అనేది నల్ సెట్ అంటే ఏంది, ఏ ఎలిమెంట్స్ ఉండవు, ఏ ఎలిమెంట్స్ ఆబ్జెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి నల్ సెట్ని ఎంటీ సెట్ అనొచ్చు, వైట్ సెట్ అని కూడా అనొచ్చు. ఓకేనా. ఇక్కడ 0 అనేది ఏంటంటే దానిలో ఏ ఎలిమెంట్స్ ఉన్నావు కాబట్టి 0 ఎలిమెంట్స్. ఇక్కడ n ఆఫ్ ఏ అంటే 3 ఉన్నాయి కాబట్టి 3, అసలు ఏం లేకుంటే 0 కాబట్టి ఇదే కరెక్ట్. ఇక్కడ ఇది కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకటి తర్వాత ఒకటి. ఇక్కడ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. అసలుకి ఈ విధంగా అసలుకే ఇవ్వదు. ఎప్పుడైనా నల్ సెట్ని ఈ విధంగా డినోట్ చేయాలి. జస్ట్ ఫ్లవర్ బ్రాకెట్ ఆర్ ఓఆర్ఆర్ లేదా 5 ఇట్లా డినోట్ చేయాలి. ఓకేనా. ఒక ఎంటీ సెట్ ఏ ఈక్వల్ టు ఇట్లా పెట్టాలి, ఏ ఈక్వల్ టు 5 అని రాయాలి, ఏదో ఒకటి రాయాలి. మళ్ళీ దీంట్లో లోపల ఇక్కడ 0 పెట్టారు, ఇక్కడ 0 పెట్టారు. ఇది ఏంటంటే సింగిల్టన్ సెట్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్. 0 కూడా ఒక సింగిలే ఉంటుంది కదా, అంటే సింగిల్ అని ఒక డిజిటే కదా, 0 అనేది కూడా ఒక డిజిటే కాబట్టి దాన్ని కూడా సింగిల్టన్ సెట్ అనొచ్చు. సింగిల్టన్ సెట్ 1 కూడా ఒక సింగిల్టన్ సెటే, సన్ కూడా ఒక సింగిల్టన్ సెటే. ఓకేనా. మూన్ ఆల్సో సింగిల్టన్, ఎర్త్ కూడా ఒక సింగిల్టన్. ఏదైనా సింగిల్గా ఒకే ఒకటి ఉంటే సింగిల్టన్ సెట్. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే. ఆప్షన్ ఏది కరెక్ట్ అంటే సెకండ్ వన్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ వన్. ఓకే. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే ఏ ఈక్వల్ టు ఫిఫ్త్ క్వశ్చన్ ఏ ఈక్వల్ టు ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏ కామా బి కామా సి కామా డి. ఇది రోస్టర్ ఫామ్ అంటాం. ఓకేనా. అదే సెట్ బిల్డర్ ఫామ్ అంటే వర్డ్స్లో రాస్తే అది సెట్ బిల్డర్ ఫామ్. ఓకే. రోస్టర్ ఫామ్ సెట్ని 2 టైప్స్గా డినోట్ చేయొచ్చు, రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అనదర్ నేమ్ అంటే ట్యాబులర్ ఫామ్. ఓకేనా. అర్థం చేసుకోండి. దెన్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, ఎన్ని సబ్సెట్స్ ఫామ్ అవుతాయని అంటుండు. దీని నుంచి ఎన్ని సబ్సెట్స్. ఓకే. తెలుగులో ఉపసమితులు అంటాం కదా, అట్లా ఉపసమితులు ఎన్ని ఫామ్ అవుతా అంటుండు. ఏం లేదు, సింపుల్గా మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. ఆన్సర్ ఏమని అంటే ఏ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 1, 2 ఉంటే 2/2 అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2/2. ఎన్ని సబ్సెట్స్ ఫామ్ అయితే 4. అదే రాస్తారంటే ఒకసారి రాస్తాను చూడండి. ఒకటి టోటల్గా ఏం లేకుండా ఎంటీ సెట్, ఒకటి 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1, 2 మొత్తం ఎన్ని అయినాయి 4 అయినాయి అంటే 4. ఓకే. ఇక్కడ 1, 2, 3, 4 సెట్స్. ఎన్ని ఉపసమితులు సబ్సెట్స్ ఫామ్ అయినాయి 4 అయినాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 4 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎంత 2/4. 2/4 అంటే 16 సబ్సెట్స్ ఫామ్ అవుతాయి. అదే ఆన్సర్లో 16 అని పెడితే సరిపోద్ది. ఓకేనా. సబ్సెట్స్ అన్న ఉపసమితులని తెలుగులో అంటాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎన్నో క్వశ్చన్ అంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6. ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో ఇచ్చాడు క్వశ్చన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. కావాలంటే మీ దగ్గర 2022 మోడల్ పేపర్ ముందు పెట్టుకొని ఈ క్వశ్చన్స్ వింటే సరిపోద్ది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఎందుకంటే క్వశ్చన్స్ ఇది డిజిటల్ బోర్డ్ కాదు కాబట్టి నేను మామూలుగా ఇలా రాసి చెప్తున్నా. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ చేస్తా, కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, మీకు ఇబ్బంది లేకుండా చేస్తా. ఓకేనా. 6.1 ఏంటంటే 2 పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఏంటంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ జనరల్ ఫార్ములాస్. ఓకేనా. ఇప్పుడు a1, b1, c1 ఇవన్నీ ఏంటంటే కోఎఫిషియెంట్స్ అంటాం. సింగిల్గా ఉంటే కోఎఫిషియెంట్ దాన్ని కాన్స్టెంట్ అంటాం. ఏదైతే వేరియబుల్, ఇది వేరియబుల్, ఇది వేరియబుల్, ఈ వేరియబుల్కి
కాన్స్టెంట్స్ మల్టిప్లై అయినప్పుడు దాన్ని ఏమంటారు అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే a1 అనమాట. ఓకే, ఇట్లానే 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఏదంటే 3x ప్లస్ 4y ఇజ్ ఈక్వల్ టు k అని ఇచ్చాడు. ఇంకొకటి ఏమని ఇచ్చాడంటే 9x ప్లస్ 12y ఇజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాడు. ఓకేనా, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయమంటున్నట్టే హ్యాజ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఓకే, ఇది మెనీ సొల్యూషన్స్ని ఫామ్ చేస్తుందని వాడే చెప్తుండు. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఫామ్ అవుతుంది అంటుండు. అప్పుడు కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకేనా, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ ఫామ్ అవుతున్నాయి అంటే ఈ 2 లైన్స్ ఏ విధంగా ఉన్నాయంటే కోయిన్సైడ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు a1/a2 ఇజ్ ఈక్వల్ టు b1/b2 ఇజ్ ఈక్వల్ టు c1/c2 అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఓకేనా, అదే ప్యారలల్ అంటే ఈ రెండు మాత్రం ఈక్వల్ ఉంటాయి. ఓకే, ఇంటర్సెక్ట్ అంటే ఏవి ఈక్వల్గా ఉండవు. ఓకేనా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇవి ఏంటంటే కోయిన్సైడ్ అంటే ఒకే లైన్ పైన ఇంకో లైన్ వెళ్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా లైన్ ఉంటే మళ్ళీ దానిపైన ఇంకో లైన్ కోయిన్సైడ్. ఓకే, ఇప్పుడు చూడండి a1 అంటే ఎంత 3. ఓకే, 3/9 ఇజ్ ఈక్వల్ టు b1 ఎంత 4/12 ఇజ్ ఈక్వల్ టు ఇది ఇటు సైడ్ వస్తే -k, ఇటు సైడ్ వస్తే -6 ఇజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. నో ప్రాబ్లం, మైనస్ క్యాన్సల్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇటు సైడ్ వచ్చింది అనుకో -k పెట్టుకో, ఇది ఇటు సైడ్ వచ్చింది అనుకో -6 పెట్టుకో, మైనస్ క్యాన్సల్ అయిపోతాయి. ఏవైనా 2 కంపేరింగ్ చేయండి, k వచ్చేటట్టు చూసుకోండి. నేను ఈ 2 కంపేరింగ్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు 4/12 ఇజ్ ఈక్వల్ టు k/6 కదా. ఇక్కడ చూడండి సింపుల్గా 6 1 డినామినేట్ ఇట్లా ఈజ్ ఈక్వల్ టు మధ్యలో ఉన్నప్పుడు డినామినేటర్ డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 2. ఓకే, 6 1 6 2 నెక్స్ట్ 2 1 2 2. ఓకే, k ఈక్వల్ టు ఎంత, k వాల్యూ ఎంత 2 ఓన్లీ, k వాల్యూ ఇస్ 2. ఓకే, అర్థం చేసుకోవాలి. ఎప్పుడే ఇది ఏదంటే ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ అనే దానికి దీన్ని మళ్ళీ ఇంకోటి కూడా అనొచ్చు. ఏమనంటే కన్సిస్టెంట్, డిపెండెంట్ అని ఎందుకంటామంటే ఒకే లైన్ పోతే దానిపైన ఖచ్చితంగా పోతేనే కోయిన్సైడ్ కాబట్టి డిపెండెంట్. ఓకేనా, ఇంకో రకంగా దీన్ని ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ అంటారు, కోయిన్సైడ్ అంటాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కన్సిస్టెంట్ అని కూడా అంటాం. ఓకేనా, ఇంకా వేరే కూడా ఉంటాయి. ఇవి ఇట్లా అన్ని నాట్ ఈక్వల్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే ఇంటర్సెక్టింగ్ అంటే ఓన్లీ యూనిక్ సొల్యూషన్, ఒకే సొల్యూషన్ వస్తుంది అనమాట. ఓకేనా, యూనిక్ సొల్యూషన్, దాన్ని కూడా ఇండిపెండెంట్ అంటాం. ఇంకోటి ఏంటంటే కన్సిస్టెంట్ అంటాం. ఇంకోటి ఏంటంటే ప్యారలల్, ఓన్లీ ప్యారలల్లా ఈ c1/c2 ఈ రెండు మాత్రం ఫస్ట్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ అయితే ఇది మాత్రం నాట్ ఈక్వల్. ఓకేనా, c1/c2 అనేది నాట్ ఈక్వల్. ఓకే, c1 c2 అంటే ఏం లేదు, ఈ నెంబర్సే. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ k ఇటు సైడ్ వస్తే -k అవుతుంది, ఇక్కడ -k. ఈ 6 ఇటు సైడ్ వస్తే -6 అంటే c1 అంటే -k, c2 అంటే -6. ఇట్లా కంపేరింగ్ చేసుకోవాలి. జస్ట్ ఫస్ట్కు ఫస్ట్, సెకండ్కు సెకండ్ ఈక్వేషన్ ఇట్లా కంపేరింగ్ చేసుకుంటే కన్ఫ్యూజ్ ఉండదు. ఓకేనా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ 1 మినిట్ అలానే ఉండండి, వీడియో రికార్డ్ అవుతుందా లేదో. ఓకే, నెక్స్ట్ 952 చేసేది. ఓకే, క్వశ్చన్ నెంబర్ ఎన్నోది ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 7. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7 ఏమంటున్నా అంటే ద బేస్ ఆఫ్ కామన్ లాగరిథమ్స్కి బేస్ ఎంత అంటే 10 అనమాట, log 10. ఓకే, కామన్ లాగరిథమ్కి బేస్ 10 అని తీసుకుంటాం. అదే న్యాచురల్ లాగరిథమ్స్ అయితే బేస్ ఏమని తీసుకుంటాం అంటే ఈ అని తీసుకుంటాం, బేస్ ఈ. ఇదే న్యాచురల్, అదే కామన్. న్యాచురల్ ఇది డెప్త్గా ఉంటుంది, ఇంకా ఇంటర్మీడియట్లో అక్కడ. ఓకేనా, ఎప్పుడైనా వీలైతే అది కూడా చెప్తాను. ఇదో కామన్ లాగరిథం. ఓకే, కామన్కి బేస్ 10 ఉంటుంది, న్యాచురల్కి బేస్ ఈ ఉంటుంది. ఓకేనా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సింపుల్ బిగ్ క్వశ్చన్ ఆన్సర్ అది అంతే, డైరెక్ట్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు దాన్ని. ఓకేనా, అర్థం చేసుకోవాలి. బేస్ 10 ఉండాలి కామన్ లాగరిథంకి. ఓకే, నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ 3/2x ప్లస్ 5/3y is equal to 7, 9x minus 10y is equal to 12. Represent the following. ఇవి ఏ లైన్స్ అంటే ప్యారలలా, కోయిన్సైడా, ఇంటర్సెక్టింగా, 3 టైప్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి కదా, అవి ఏ లైన్స్ అని అడుగుతుండు. ఓకేనా, చూద్దాం ఒకసారి. పేర్ ఆఫ్ 3/2x అంట. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు 5/3y is equal to 7 అని ఇచ్చాడు. ఇంకోటి ఏమని అంటే 9x minus 10y is equal to 12 అని ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ సింపుల్గా దీన్ని ఈ ఫ్రాక్షన్స్ లేకుండా చేసుకున్నాం, 3/2 5/3 లేకుండా చేసుకున్నాం.
జస్ట్ ఇలా మల్టిప్లై చేయండి. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ 3 × 3 9x. ఓకే, 2 × 5 ఇలా ప్లస్ ఉంది కదా, ప్లస్ పెట్టండి. 2 × 5 10y. ఓకే, నెక్స్ట్ 2 × 3 6. 6 ఇంటూ ఇటు సైడ్ ఇది కింద కదా, ఇటు సైడ్ వచ్చినప్పుడు 7కి ఇంటూ అవుతుంది. 6 × 7 42. ఓకే, ఇది ఒక ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్. ఆల్రెడీ ఇది సింప్లిఫై చేసి ఉంది. ఓకేనా, ఇప్పుడు దీనివి ఇంటర్సెక్టింగ్ ఏవని అడుగుతున్నారు ఆప్షన్లో. ఇప్పుడు ఇది a1x ప్లస్ b1y ప్లస్ c1 ఇజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫస్ట్ a1 అంటే 9, a1/a2 కదా, 9/a2 అంటే 9, ఇక్కడ కూడా 9. ఓకే, ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమని ఇచ్చాడు, 10 ఇక్కడ ఏముంది 10/9. ఓకే, 10 ఇక్కడ 10 ఉందంటే ఇక్కడ ఏముంది -10. ఓకే, -10 ఇక్కడ మైనస్ ఉంది కదా. ఓకే, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అన్నప్పుడు మైనస్ తీసుకోవాలి. ఇజ్ ఈక్వల్ టు చూద్దాం. నెక్స్ట్ ఇజ్ ఈక్వల్ అని కాదు, ఇజ్ ఈక్వల్ అవుతుందా కాదని నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ -42. ఈ 42 ఇటు సైడ్ వస్తే -42, ఆ 12 ఇటు సైడ్ వస్తే -12. ఓకే, మైనస్ క్యాన్సల్. ఇక్కడ 9 క్యాన్సల్ అయ్యి 1 ఉంటుంది. ఇక్కడ 10 క్యాన్సల్ అయ్యి -1 ఉంటుంది. ఓకే, ఇక్కడ మైనస్ క్యాన్సల్ అయినాక మళ్ళీ నాట్ ఈక్వల్, ఎందుకంటే 12 టేబుల్లో 42 రాదు కాబట్టి. 6 2 ఓకే, 6 2 6 7 అంటే 7/2. ఈ 3 ఏవి ఈక్వల్ కావు కాబట్టి ఇంటర్సెక్టింగ్. ఓకే, ఇంటర్సెక్టింగ్ వస్తుంది. ఇంటర్సెక్ట్ లైన్స్ అనేటివి ఇంటర్సెక్ట్ అయితే మళ్ళీ దాన్ని యూనిక్ సొల్యూషన్ అనొచ్చు, యూనిక్ సొల్యూషన్ అని కూడా అనొచ్చు. ఓకే, యూనిక్ సొల్యూషన్ అండ్ కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్, ఇన్ని రకాలుగా అనొచ్చు. ఓకే, ఇంటర్సెక్ట్ అయ్యే 2 లైన్స్ని ఏమన్నా అంటే ఇండిపెండెంట్. ఓకే, 4 ఏవి ఇచ్చినా 4 ఇస్తే 4 కరెక్ట్ పెట్టాలి. ఓకేనా, అర్థం చేసుకోండి. ఇదేంటంటే ఓన్లీ 1 కండిషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 ఏమంటున్నా అంటే if the given lines 2x plus ky is equal to 1 and 3x minus 5y is equal to 7 are parallel అని చెప్తాను. ప్యారలల్. ఓకే, ఇవి ప్యారలల్ అని చెప్తాను అండ్ ఓకే, ప్యారలల్ అని డైరెక్ట్ ఆడే ఇచ్చేస్తుండు. నెక్స్ట్ ఏమంటున్నానంటే దెన్ ద వాల్యూ ఆఫ్ కే ఫైండ్ అవుట్ చేయమంటారు. ప్యారలల్ అన్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన 3 క్వశ్చన్స్ ఇన్వాల్వ్ అయినాయి. ప్యారలల్ ఒకటి అయింది, ఒకటి ఇంటర్సెక్ట్ అయింది, ఒకటి కోయిన్సైడ్ అయింది. ఓకే, ఫస్ట్ కోయిన్సైడ్, నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్, ఇప్పుడు ప్యారలల్ అంటే నేను ఏం చెప్పాను కండిషన్, ఫస్ట్ a1/a2 is equal to b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇది అనమాట కండిషన్. ఓకే, ప్యారలల్కి ఏదానికి ఇది ప్యారలల్. ఓకే, గుర్తుపెట్టుకోండి ప్యారలల్. ఓకేనా, ఇప్పుడు a1/2/3 a1 అంటే 2, a2 అంటే 3, 2/3. నెక్స్ట్ b1 అంటే k, b2 అంటే -5. ఇది అవసరం లేదు, నాట్ ఈక్వల్ కాబట్టి ఏవైనా 2 కంపేరింగ్ చేసుకోవాలి. మనకు కావాలి k వాల్యూ కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇలా చేసుకోండి, ఇట్లా క్యాన్సల్ కావాలి. ఓకేనా, 5 -5 × 2 -10. ఓకే, 3 × k 3k. ఓకే, డైరెక్ట్ 10/3 రాయొచ్చు. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ కొంచెం ఎక్స్టెండింగ్ చేసి చెప్తున్నా. ఓకే, ఈ 3 సైడ్ వస్తే /3 is equal to k. k వాల్యూ ఎంత అంటే -10/3 is equal to k వాల్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, ఇది 9th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ ఎన్నోదంటే 10th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10th. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, 10th